దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం 132 కీర్తన 17-18 వచనాలు చదువుతున్నాను, వినండి. అక్కడ దావీదునకు కొమ్ము మలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లెను అనే ఈ వాగ్దానం దేవుడు దావీదుతో సత్య ప్రమాణం చేశాడు. నీ సింహాసనం మీద నీకు ఒకడు రాజుగా ఉండక మానడు అని అతన్ని నేను హెచ్చిస్తానని చెప్పాడు. అది దావీదుకు శారీరకంగా పుట్టిన సొలొమోను గురించి అయితే కాదు. దావీదు వంశంలో గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును అనే మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్యత్వాన్ని సూచిస్తూ ఉంది. పిలాతు అడిగాడు కదా, నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టు నేను రాజునే, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, పరలోక రాజ్యం నేను, నా నీతి రాజ్యాన్ని స్థాపించడానికి నేను త్వరలో రాబోతున్నానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆ రాజ్యంలో నేను ఉండాలంటే నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యుడి వలె ప్రకాశిస్తారని ఉంది కదా. నీతి నీకు నాకు ఎలా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగింది అని చెప్పిన మాట అదే. నీతి మార్గంలో జీవం ఉంది, దాని త్రోవలో మరణమే లేదు. అంతే కదా. ఆయన కిరీటం పెట్టుకుంటే 24 పెద్దలు కూడా వారి కిరీటాలు కూడా తీసి ఆయన ఎదుటి పెట్టి సాష్టాంగపడి, నీవే అర్హుడవు, హల్లెలూయా, నీవే యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీ యొక్క కొన్న ప్రజలు నీకే నమస్కారం చేయాలి, సర్వసృష్టి నిన్నే కొనియాడాలి అని వారు ఎలుగెత్తి దేవుని సముఖంలో ఆయన్ని మహిమపరిచారు. ఈరోజు నీతిశూరుడైన యేసయ్యను నువ్వు నమ్ముకొని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకుంటే, మలాకీలో చెప్పినట్టు నానామందు భయభక్తుల వరకు మీకు నీతిశూరుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. మీరు బయలుదేరి కురవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారనుంది. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరెత్తుది. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తే నువ్వు కూడా ప్రకాశిస్తూ అనేక మందిని ప్రకాశించే వారిగా చేయాలి. ఎందుకంటే నీతి మార్గంలో నువ్వు నడుచుకుంటూ అనేకులు తిప్పితే ఆయన రాజ్యంలో నీవు కూడా సూర్యుని వల్ల ప్రకాశిస్తావు. అటువంటి ధన్యత కృప దేవుడు మీకు మీ కుటుంబాలకి దయచేయను గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.